హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. బిగ్ బాస్ హౌస్లో చిల్డ్రన్స్ డేకి సంబంధించినటువంటి ఈవెంట్ అనేది జరగబోతుంది. అసలు ఎవరికి ఏ ఫోటోలు వచ్చాయనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. నామినేషన్లో ఉన్నటువంటి 10 కంటెస్టెంట్ల ఓటింగ్ ఎలా ఉంది, ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారో, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారో, ఎవరు ఎలిమినేషన్ దగ్గర ఉన్నారనేది కూడా క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. కొందరు కళ్యాణ్ పడాలకు కావాలని నెగిటివ్ ఇంపాక్ట్ చేసి కామెంట్స్ చేస్తున్నారు. దాని గురించి క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. మొత్తానికి బిగ్ బాస్ 9 మహారాణి తనుజ గారు కెప్టెన్ అవ్వడం జరిగింది. బిగ్ బాస్ తనుజ కోసం పెద్ద చైర్ని తీసుకొచ్చి రియల్గా మహారాణిలాగా ట్రీట్ చేశాడు. సో దాని గురించి కూడా క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అలాగే 10 వారాలు చూసిన తర్వాత టాప్ 5లో ఎవరు ఉంటారు అనేది కూడా దాని గురించి కూడా క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా పేరు జ్ఞానేశ్వర్. నాకు ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ అంటుంది. ఇన్స్టాగ్రామ్లో మీరు ఫాలో అవడం వల్ల బిగ్ బాస్ 9 సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది మీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాను. 24/7 ఇన్స్టా స్టోరీ రూపంలో నేను బిగ్ బాస్ 9 సంబంధించిన ప్రతి అప్డేట్ అనేది ఇస్తుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, టాప్ 5లో ఎవరుంటారో ఒకసారి మాట్లాడుకుందాము. నాకు తెలిసినంత వరకు అయితే కళ్యాణ్ పడాల, తనూజ, ఇమాన్యుయల్, డిమాన్ పవన్. 5th ప్లేస్ కోసము సుమన్ శెట్టి, భరణి, రీతు చౌదరి, సంజన గారు, నిఖిల్. ఈ 5 మెంబర్స్ పోటీ పడుతున్నారు. వీళ్ళ నుంచి ఒకరైతే 100% టాప్ 5లోకి వస్తారు. వీళ్ళు టాప్ 5. అలాగే రియల్గా మహారాణిలాగా కనిపిస్తున్న తనుజ. సో తనుజ పైన ఒక చిన్న రిమార్క్ అనేది ఉండేది. ఆ రిమార్క్ ఏంటంటే, తను సొంతంగా గేమ్ ఆడదు, ఇండివిజువల్గా గేమ్ ఆడదు, ఓన్లీ సపోర్ట్తోనే గేమ్ ఆడుతుంది. ఇన్ని రోజులు సపోర్ట్తోనే ఇప్పటి వరకు వచ్చిందని చెప్పి అందరూ ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉండేది తన పైన. అది నిన్నటితో తను తుడుచుకుందని చెప్పుకోవచ్చు మరకని. ఎందుకంటే నిన్న కళ్యాణ్ పడాల పైన గెలిచి కంటెండర్ అయింది. అలాగే కళ్యాణ్ పడాలపై గెలిచిన తర్వాత కంటెండర్ అయిన తర్వాత నిఖిల్, రీతు, తనుజ వీళ్ళు ముగ్గురు కలిపి గేమ్ ఆడడం జరిగింది. ఆ గేమ్లో కూడా తనుజ గెలిచి మొత్తానికి నీ ఇండివిజువల్ ప్లేయర్ని ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా కూడా నేను గెలుస్తాను అని చెప్పి ఇక్కడ తనుజ నిరూపించుకుంది. సో మొత్తానికి తనుజ మహారాణి కెప్టెన్ అవ్వడం జరిగింది. 1 డే బిఫోర్ కెప్టెన్ అయింది. అంటే 11th వీక్లో కూడా కెప్టెన్గా తనుజ గారు ఉండబోతున్నారు. 11th వీక్ స్పెషల్ ఏంటి అంటే, 11th వీక్ స్పెషల్లో ఫ్యామిలీ వీక్ ఉండబోతుంది. ఆ ఫ్యామిలీ వీక్లో కూడా కెప్టెన్గా తనుజ గారు ఉండబోతున్నారు. సో ఇక్కడ కొందరు పిఆర్లు కానీ కొందరు రివ్యూలు కానీ కొంచెం నెగిటివ్ అవుతుంది. ఏం నెగిటివ్ అంటే, కళ్యాణ్ పడాలా కావాలని ఓడిపోయాడు, ఎవరి కోసం, తనుజ కోసం అని చెప్పి ఒక నెగిటివ్ ప్రచారం అయితే చేస్తున్నారు. సో దయచేసి దాని గురించి ఆపేయండి. ఎందుకంటే కళ్యాణ్ పడాలా కావాలని ఓడిపోతే అది తనకే మైనస్. ఒక ఫ్రెండ్షిప్గా ఓడిపోవచ్చు, కానీ దాన్ని ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ చేయడం వల్ల అది తనకే మైనస్ అవుతుంది. ఎందుకంటే అరే ఫ్రెండ్ కోసం ఓడిపోయాడు, రేపు కప్పు కోసం కూడా ఓడిపోతాడా, మనం ఎందుకు తనకు సపోర్ట్ చేయాలి, సో డైరెక్ట్ తనుజకి సపోర్ట్ చేసే అనే న్యూట్రల్ ఆడియన్స్ తనుజ వైపు వెళ్ళేటట్లు ఛాన్స్ ఉంది. సో దయచేసి కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నా దయచేసి ఆ నెగిటివ్ ప్రచారాన్ని ఆపేయండి. ఒకవేళ నిజంగా కళ్యాణ్ పడాల తన కోసం చేస్తే మంచిదే, కానీ దాన్ని ఎక్కువ ప్రొలాగ్ చేయకండి. నిజంగా నిన్న పవన్ కళ్యాణ్ ఒక మాట అంటాడు, ఏమంటే, నా వల్లే నువ్వు కెప్టెన్ అయ్యావు అంటే, సో పవన్ కళ్యాణ్ నిజంగా తన కోసం ఓడిపోయాడా అనే లాజిక్ రావచ్చు బయటికి. సో తప్పు లేదు, కానీ దాన్నే మనం ప్రొలాంగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే అది పవన్ కళ్యాణ్కి మైనస్ అవుతుంది. ఎలా మైనస్ అవుతుంది బ్రో అంటే, నేను క్లియర్గా చెప్తా చూడండి. సో ఒక న్యూట్రల్ ఆడి నేను ఏం చేస్తా అంటే, న్యూట్రల్గా ఉన్నా ప్రజెంట్. అక్కడ కళ్యాణ్ ఫ్యాన్ కాదు, తనుజ ఫ్యాన్ కాదు. సో నేనేం ఆలోచిస్తా, మీరందరూ ఏమంటారు, కళ్యాణ్ కావాలని తనుజ కోసం ఓడిపోయాడు తనను క్యాప్టెన్ చేయడానికి అన్న. అప్పుడు నేనేం ఆలోచిస్తా, అరే కళ్యాణ్కి ఓటేస్తే తనుజకే సపోర్ట్ చేస్తున్నాడు, అదేదో నేను తనుజకి ఓటేస్తే అయిపోతుంది కదా, అనవసరంగా కళ్యాణ్కి ఎందుకు ఓటేయాలని థాట్ అనేది ఏర్పడుతుంది. సో దయచేసి బిగ్ బాస్ చూసే ప్రేక్షకులని అనవసరంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ డైవర్ట్ చేయకండి, కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ డైవర్ట్ చేయకండి. కళ్యాణ్ పడాలకి చాలా మైనస్ అవుతుంది. సో దయచేసి ఆ నెగిటివ్ ప్రచారాన్ని ఆపేయండి. సో ఇది ఇక్కడితో ముగిద్దాము. నా వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే, నెగిటివ్ ప్రచారాన్ని ఆపేయండి. సో తనుజన గెలుస్తుందా, కళ్యాణ్ గెలుస్తుందా, సో తర్వాత చూద్దాము. విన్నింగ్ రీజన్ వీళ్ళిద్దరి మధ్యలో 100% ఉండబోతుంది. సో 100% బిగ్ బాస్ 9 విన్నర్ తనుజన కావాలి, లేకపోతే కళ్యాణ్ పడాలని కలిగితే వీళ్ళిద్దరి మధ్యలోనే ఉంది. సో వీళ్ళిద్దరు ఎవరో ఒక 100% పక్క విన్నర్ అయితే అవుతారు. అలాగే బిగ్ బాస్ హౌస్లో ఈరోజు చిల్డ్రన్ డే స్పెషల్ ఉండబోతుంది. అంటే 100% చిల్డ్రన్ డే స్పెషల్ ఉండబోతుంది. ఎందుకంటే బిగ్ బాస్ 9లో ఇప్పుడు 11 కంటెస్టెంట్లు ఉన్నారు. వాళ్ళ కంటెస్టెంట్కి సంబంధించిన ఫోటోలు బిగ్ బాస్ హౌస్లోకి రాబోతున్నాయి. అలాగే ఈరోజు చాలా ఎమోషనల్ ఎపిసోడ్ అనేది ఉండబోతుంది. ఎందుకంటే ఇమాన్యుయల్కు
తన బ్రదర్తో ఉన్న ఫోటో రావడం జరిగింది. కళ్యాణ్ పడాల లేడీ గెటప్లో ఉన్నప్పుడు ఫోటో రావడం జరిగింది. అంటే చిన్న ఉన్నప్పుడు తనని లేడీ డ్రెస్ తీసి దింపారు కదా, ఆ ఫోటో దింపారని ఆ ఫోటో వచ్చిందని చెప్పి కళ్యాణ్ పడాలకు తెలుస్తుంది. అలాగే తనుజకు తన సిస్టర్తో ఉన్న ఫోటో వచ్చింది. బర్నీ గారికి చిన్నప్పుడు ఫోటో, సుమన్కి తన ఫ్రెండ్స్తో ఉన్న ఫోటో, సంజన గారికి తన సిస్టర్తో ఉన్న ఫోటో, రీతు చౌదరి తన మమ్మీతో ఉన్న ఫోటో, దివ్యకు తన బాయ్ అంటే ఒక అబ్బాయి డ్రెస్ వేసినప్పుడు దిగిన ఫోటో, అలాగే గౌరవ్కు చిన్నప్పుడు ఫోటో, డెమాన్కు తన చిన్నప్పుడు ఫోటో, నిఖిల్కి తన చిన్నప్పుడు ఫోటో. సో టోటల్గా 11 కంటెస్ట్కి సంబంధించిన ఫోటోలు అయితే రావడం జరిగింది. సో ఇది ఇప్పుడొక లేటెస్ట్ అప్డేట్. అలాగే నామినేషన్లో ఉన్న 10 కంటెస్టెంట్ ఓటింగ్ కూడా ఒకసారి చూసుకుందాము. నామినేషన్లో కళ్యాణ్, తనుజ, బర్నీ, సుమను, సంజన, రీతు, దివ్య, గౌరవ్, డిమాండ్, నిఖిల్ టోటల్గా 10 కంటెస్టెంట్స్ నామినేషన్ ఉండడం జరిగింది. వీళ్ళలో సేఫ్ జోన్లో ఉన్న కంటెస్టెంట్లు 4. కళ్యాణ్ పడాల 31%లో, తనుజ 27%లో, భరణి 10%లో, సుమన్ 7%. టోటల్గా 4 కంటెస్టెంట్లు సేఫ్ జోన్లో ఉన్నారు. రిమైనింగ్ 6 కంటెస్టెంట్లు అయితే డేంజర్ జోన్ చెప్పుకోవచ్చు. వాళ్ళు ఎవరు అంటే సంజన, రీతు చౌదరి, దివ్య, గౌరవ్, డెమాన్, నిఖిల్ వీళ్ళందరూ ఓటింగ్ అనేది బిలో 10% మాత్రం కొనసాగుతుంది. సంజన ఓటింగ్ 5%, రీతు ఓటింగ్ 4%, దివ్య ఓటింగ్ 4%, గౌరవ్ ఓటింగ్ 3%, దెమాన్ ఓటింగ్ 3%, నిఖిల్ ఓటింగ్ 2%. సో ఓవరాల్గా చూస్తే ఈ 6 కంటెస్టెంట్లు అయితే డేంజర్ జోన్లో ఉన్నారు. సో నామినేషన్లో ఉన్న 10 కంటెస్టెంట్లో మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు, అలాగే ఎవరు ఎలిమినేషన్ అయితే బాగుంది అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ పెట్టండి. అలాగే బిగ్ బాస్ సీజన్ 9 విన్నరు ఫీమేల్ కంటెస్టెంట్ అవుతాడా, ఫీమేల్ కంటెస్టెంట్ అవుతుందా, లేకపోతే మేల్ కంటెస్టెంట్ అయితే ఎవరు అవుతారని మీరు అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ పెట్టండి. అలాగే బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి కంటెస్టెంట్లో మీకు ఏ కంటెస్టెంట్ ఎక్కువ ఇష్టమో, అలాగే ఏ కంటెస్టెంట్ గేమ్ చాలా బాగా నచ్చుతుంది, ఏ కంటెస్టెంట్ నచ్చడు, ఏ కంటెస్టెంట్ గేమ్ నచ్చట్లేదు అనేది కూడా కింద కామెంట్ పెట్టండి. ఇలాంటి కొత్త కొత్త వీడియోలు ఎప్పుడప్పుడు అందిస్తున్నాను. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కొత్త యూట్యూబర్ని సపోర్ట్ చేస్తారని మనసారంతా కోరుకుంటున్నాను. నేను మీ జ్ఞానేశ్వర్. జై హింద్. ఉంటా మరి.